హాయ్ అండి మీ అందరికీ. ఇదేం బోసరకు ఉంది, ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఎలా ఉన్నారండి, బాగున్నారా? మీ అందరికీ ఒక చిన్న విషయం అండి, ఏంటంటే మా విషయం గురించేలే. మనం బొట్టోడిది సెలబ్రేషన్ అయితే ఇంటికాడ చేస్తున్నాం కదా. ఇక్కడ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు, అలానే మా దగ్గర పనిచేసే వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, తర్వాత వచ్చేసి మా తమ్ముడు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అందరూ మేము కలిసి కట్టుకుని ఉంటాం. అందుకని చెప్పేసి అంత రిలేషన్షిప్గా మాట్లాడుతూ ఉంటాను. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మరా వెళ్ళి మీరు మీ కూతురికి అలా నీ కొడుకు అన్నప్రాసన సెలబ్రేషన్ చేసుకుని మీరు ఎంజాయ్ చేశారు, మరి మాకేంద్రా అని చెప్పేసి మా బాబాయ్ అడుగుతున్నారు. మా బాబాయ్ను ఇంకా వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. అసలు సలహా ఇచ్చింది పెద్దవాళ్ళు. కొంచెం ఆయన ఒక ఆయన ఉన్నాడు మాలో పనిచేసే ఆయన, ఒక పెద్ద ఆయన, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనే చెప్పాడు, చిన్నపిల్లలదే ఫంక్షను ఈ కొత్త ప్లాట్లో, అది కాక అన్నప్రాసన గురించి సెలబ్రేషన్ చేసుకోగలరా, అక్కడ మీ ఇంటికాడే చేసుకోండి అని చెప్పేసి చెప్పగానే సరే బాబాయ్ అని చెప్పేసి అప్పుడప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కానీ పెద్దోళ్ళ మాట వినాలి. వేరే చిన్నవాళ్ళు చెప్పినా ఆలోచించాలి, కానీ పెద్దలు చెబితే మాత్రం అది జరగాల్సిందే. సరే బాబాయ్ అదే రీతిలో చేద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు వెళ్ళటం అంతా జరిగింది. కానీ మా బాబాయ్లు ఇక్కడ ఉండటం, ఫంక్షన్ రాలేకపోవడం అయిందన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ మనం పలావ్ అని, చికెన్ అని, అవన్నీ చేపించుకున్నాం తప్ప ఇక్కడికి వచ్చిన పాపం అక్కడే తిని ఎంజాయ్ చేసిన తప్ప ఇక మన దగ్గరకు వచ్చిన మనుషులకి మనం ఏమీ చేయలేదు. అందుకని చెప్పేసి ఈరోజు మా బాబాయ్ వాళ్ళకి ఏమో రేపు సండే రాగానేమో 1 కేజీ కానీ 2 కేజీలు కానీ ఇద్దాం రాజు వాళ్ళకి, మన పిల్లల తరపున తీసుకొని కవర్ చేసుకోండి బాబాయ్ అని చెప్పేసి. ఆ లోపల వాళ్ళకి ఏదో ఒకటి నోరు తీపి చేయాలి కదా. అందుకని చెప్పేసి నా పొట్టు కూతురు కోసం, అలానే నా కొడుకు కోసం ఒక తీపి చేయాలని చెప్పేసి మా మనుషులకి ఇద్దరు కలిసి, తోడుకోవాలి ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఏంటిది అది? ఏంటి? పరమాణమా పాయసమా? పరమాణమా నాకు పోతుంది. పరమాణమా? సరే త్వరగా కానివ్వండి. మరి అక్కడ పని చేస్తున్నారు, నేను పని గడికి వెళ్తున్నాను. మరి ఏంటంట? అవును, పరమాణం చేస్తుంది ఇప్పుడు. దీవెనేనా? కానీ మరి అటైతే వాళ్ళు మహేంద్రకి బాగా చేసుకొని తీసుకురమ్మా దీవెనని. సరేనండి, పొయ్యి అయితే బాగా మండుతూ ఉంది కదా. ఇంకా ఎసురు వాటర్ అయితే కాగబెట్టేసాము. ఇప్పుడు వాటర్ అయితే కాగుతాం. వేసాను తలుపు. మా అత్త వచ్చేసి సుహాస్ బాబుని ఎత్తుకుందనమాట. మా దీవెన వచ్చేసి కొబ్బరి ముక్కలే సగం కట్ చేసేసాను. ఆయిల్ ఫ్రై చేస్తాం. దీవెన అయితే కొబ్బరి ముక్కలు అయితే కట్ చేస్తూ ఉంది. సరేనండి, ముందుగా అయితే సగ్గుబియ్యం అంట వేడి వాటర్లో నానబెడితే ఇంకా పరమాణంలోకి బాగా ఉడుకుతాయంట. ఇక్కడ మా అత్తోళ్ళు చెప్పారు. సగ్గుబియ్యం అయితే వేడి నీళ్ళల్లో అయితే పోసాను. పెద్ద డబర్ అయితే పెట్టేసానండి. వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి. దీవెన వచ్చేసి కొబ్బరి అయితే కట్ చేస్తూ ఉంది. నేనైతే బెల్లం నలగొట్టేసి పక్కన పెట్టేసుకున్నా. సరేనండి, ఇక్కడైతే గీ డ్యాన్ సౌండ్ వస్తూ ఉంది. మా దీవెన వచ్చేసి బెల్లం నలగొడుతుంది. నేనే కొబ్బరి ముక్కలు అయితే సన్నగా కట్ చేస్తున్నాను. ఇద్దరు పడుతున్న మా కెమెరా మ్యాన్ అయితే వెనక నిల్చున్నారు. బెల్లం కానట్లా? బెల్లం అన్ని కానొస్తున్నాయి. బెల్లం కానొస్తుంది, పొయ్యిలో మంట కానొస్తుంది, తగ్గు బియ్యం, బియ్యాది పాలు, సేమియా ప్యాకెట్ కానొస్తుంది. ఇంకా ఏమొచ్చేసి 6 అవుతుందండి. ఉదయం 6 గంటలకి పైకి ఎక్కారు. ఇంకా ఈరోజు మొత్తం 3 ఫ్లోర్లు కంప్లీట్ అయిందన్నమాట. 4 మేసులు చేస్తూ ఉన్నారు. సుబ్బు, మహేంద్ర, మా తమ్ముడు పొట్టి, తర్వాత మా మామ, 4 కలిసి అయితే ఇంకా ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత రేపు నేనేమో ఇంకా పైనుంచి బల్లాలు కనపడుతున్నాయి చూసారా, ఆ బల్లాలు కోణాలు పెట్టుకుంటూ ఇంకా ప్లాస్టింగ్ చేసుకుంటూ కింద దిగాలి. ఇంకా రేపుతో ఈ 2 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి 3వ రోజు ఆ బల్లాలు, ఆ పట్టీలు అయినా చేసుకుంటా 4 రోజుల్లో పూర్తిగా అయిపోయింది అన్నమాట. ఇంకా కొంచెం చేసుకొని అంటే ఇంకా అంతవరకు చేసుకుంటే వాయనం అయిపోయింది. ఇంకా అంతవరకు చేసి దిగేయడమే. ఇక్కడ ఇంకా కొంచెం మాలు ఉండిద్ది. ఆ మాలు ఇంకా తరుగులు కనబడుతుంది చూసారా, ఆ తరుగులు పైన ఇంకా సెంటర్లో క్రాకులు వస్తాయన్నమాట ముందు రోజుల్లో. అందుకని చెప్పేసి మెస్ కొట్టుకొని తరుగుల్లో మాలు కొట్టేస్తే
అది కనబడుతుంది చూసారా, అవండి. ఇంకా వాటికి మెస్ కొట్టేసి మాలు కొట్టేస్తే మనకి బాగుంటుంది. ఇంకా రాజకుమార్ మరి పరమాణం ఎంతవరకు వచ్చిందో ఏమో. సరే అండి, ఇంకా దీవెన వచ్చేసి కొబ్బరి ముక్కలు అవి అయితే కట్ చేస్తూ ఉంది కదా. నేనైతే సేమియా అనేది లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కలరింగ్కైనా దేనికైనా మనకు పరమాణం తాగేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి సేమియా అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చేసిన తర్వాత కూడా తీసుకొచ్చాడు జీరా నెయ్యి, కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు, జీడిపప్పు అనమాట. అవి కూడా నెయ్యిలో అయితే ఫ్రై చేయాలి. ఇవైతే బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇంక పని అయితే సాగుతూ ఉంది. మహేంద్ర అయితే పని చేయకి ఇంకా పని చేస్తా ఉన్నాడు. మా తమ్ముడేమో అక్కడ ఇంకా కచ్చం కొట్టేసి ఇంకా దాని మీద కళాయి పోయాలి. ఇంకప్పుడు ఫినిషింగ్ వచ్చింది అన్నమాట బాగా. ఇంకా మా తమ్ముడు ఇటు పక్క కళాయి పోసుకొని గోడ మీద ఇంకా ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అది మ్యాటర్. ఇంకా ఈరోజు పని. చిన్నత్త వచ్చేసి బొడ్డోడిని ఉయ్యాలు ఊపుతా ఉంది ఏడుస్తున్నాడని. కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందామండి. నెయ్యిలో అయితే కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు, జీడిపప్పు అయితే ఫ్రై చేసేసుకున్నాం. ఇవి కూడా ఒక గిన్నెలోకి ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా ఎసురు వాటర్ అయితే బాగా మరిగిన అయితే పోసేసుకున్నాం. సాయంత్రం పూట అయితే సగ్గుబియ్యం మొత్తం పోసేసుకుందాం. సగ్గుబియ్యంతో పాటు సేమియా కూడా పోసేసుకుందాం. బాగా ఫ్రై చేసేసి గంటతో కలిపి బెల్లం ఎప్పుడు పోసేది? కాసేపు ఉడికాక. ఇంకా వేయాల. వాళ్ళ అత్త అయితే వాళ్ళ కోళ్ళకి నేర్పిస్తుందండి పరమాణం ఎలా చేయాలని. కొంచెం కల్లుపు కూడా వేసుకోవాలి, తీపిగా ఉప్పుగా. ఈరోజు నేను కూడా వర్క్ ఎక్కువనే కానీ అక్కడ అక్కడున్న నలుగురు చేయడానికే ఇరికైపోయింది. అది కాక ఈ పని తప్ప ఇంకో పని లేదు. కట్టుబడి మార్కింగ్ ఇచ్చాను తప్ప దానికి ఇంకా పని మొదలు పెట్టలేదు అనమాట. అది 2-3 రోజుల్లో ఇసుక రావాలి. ఇటుకు వస్తే మెటీరియల్ ఫుల్గా వేస్తే అందరికి పని ఉంటుంది. నాన్న కూడా ఉంటున్నారు. ఇంకా నేను కూడా చేస్తే ఇంక అందరు వాళ్ళకి పని ఉండదు, నాకు పని ఉండదు. నేను మనుషులు తీసుకొచ్చుకున్నప్పుడు ముందు వాళ్ళకి పని చూపించాలి కానీ నేను నా స్వార్థం చూసుకోకూడదు కదా. అందుకని చెప్పేసి ముందు మీరే చేసుకుంటారు పని అని చెప్పేసి ఇంకా వాళ్ళని చేపిస్తాను అనమాట. వాళ్ళకైనా కూలి వచ్చింది కదా, అంటే వాళ్ళకంటే వాళ్ళకి కూడా మచ్చర వస్తుంది కదా. నేనే నా సొంత పని కాబట్టి నేను చేసినా చేయకపోయినా ముందు మనుషులను వాళ్ళని తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళకి పని చూపించాలి. అది నా అలవాటు. అయిపోయింది ఇంకొక 6 గంటలు. అంతవరకు ఆ కొర వరకు అయిపోతే దిగేస్తారు. సరేనండి, సగ్గుబియ్యం సేమియా అయితే మనకు బాగా ఉడికినాయి కదా. ఇంకా బెల్లం వేసేసుకుందాం. బెల్లం సరిపోతుంది అట్ట. పంచదార తెచ్చానా? పంచదార కూడా వేద్దామండి. మొత్తం ఒకసారి కలిపి మొత్తం ఆ విధంగా బెల్లం కూడా కరిగేంతవరకు ఉంచేసుకుంటే బాగుంటుంది. సరేనండి, పరమాణం మొత్తం అయిపోయింది. పాలే పోసిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకున్నాం కదా కొబ్బరి ముక్కలను, జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకున్నాం. మొత్తం పోసిన తర్వాత అయితే మొత్తం బాగా కలిపి వేసుకున్నాం అండి. సాస్ నాయనమ్మకాయ ఇచ్చే నాన్న. దేవుని మాటలు మామూలుగా లేవు. మొత్తం అయితే ఇంకా వేసేసుకొని బాగా కలిపి వేసుకుందాం. అత్త వేడి స్టేట్ రెండు కలిసినమ్మా పంచదార బెల్లం. టేస్ట్ ఎలాగుందో చెబితే వాడల్లో మేమైతే కొండెక్కుతాం.
ఉప్పు సరిపోయింది అత్త. సరేనండి, ఇంకా లాస్ట్గా అయితే పరవానం మొత్తం అయితే చేసేసుకున్నట్టే. ఇంకా లాస్ట్గా మనం వేయాల్సిందే ఇంకా యాలక్కల పొడి అనమాట. నెయ్యి అత్త చేత చూపు. యాలక్కలు అయితే కచ్చబచ్చగా నూరేసుకున్నాము. మొత్తం పరవానం వేసేసుకుంటాం. ఏముందండి, యాలకులనే కొంచెం టేస్ట్ అనమాట. మంచి స్మెల్కి బాగా తాగాలనిపించింది. ఇంకా అందరూ అడుగుతూ ఉన్నారు అత్తలు మావయ్యలు అయితే పార్టీ చేసుకొని మీరే తినొచ్చారు, మాకేం లేదా పార్టీ అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి చిన్న పార్టీ అనమాట మా తరపు నుంచి. సగ్గుబియ్యం బాగా ఉడికేసినాయి, అసలుకి చాలా బాగా కుదిరింది. దీవెన నేను చేసాము, మధ్యలో చిన్న అత్త కూడా వచ్చేసింది అనమాట. ఇంక ఈ విధంగా అయితే చేసాము. ఇంకా అందరికైతే పోషిస్తాను. సుహాస్ బాబు నిద్రపుచ్చేసేసి ఏమానేది మా పార్టీ అడుగుతున్నాడు, మీరు తినొచ్చారు పాయసం చికెన్ అని ఆయన అయితే సరే కదీరా. బాబు రేపు 27వ తారీఖు తాకండి బాయ్. సరేనండి, పర్వాడు మొత్తం మా బాబాయికి అత్తమ్మకి మా మాయలు ఇద్దరికి ఇచ్చాను, తాగుతా ఉన్నారు. తాగిన వాళ్ళకి తాగినండి, తాగి మళ్ళీ పోతా. ఎట్టుంది మాయ బాగా సూపర్. అరే నువ్వు అన్నీ తాగుతున్నావా? సగందే అమ్మాయి తాగిద్ది జలుబు.